భోగి పండుగను పురస్కరించుకుని స్థానిక మెట్టకూరు రామన్నకోడు గ్రామంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం వద్ద గ్రామస్తులు ఏడాదంతా సుఖ సంతోషాలతో ఉండాలని, నవధాన్యాలు సిరి సంపదలు కలగాలని కోరుకుంటూ భోగి మంటలు వేశారు. కొత్త కాలానికి స్వాగతం పలుకుతూ భోగి మంటల చుట్టూ చిన్న పెద్ద కేరింతలు కొట్టారు. భోగి పిడకలతో తయారు చేసిన పెద్ద దండను గ్రామస్తులందరూ కలిసి భోగి మంటలో వేశారు. హరిదాసుల ఆటపాటలతో అలరించారు. ధనుర్మాస ఆఖరి రోజు సందర్భంగా తెల్లవారుజామున లేచి పురుషులు, మహిళలు, పిల్లలు నగర సంకీర్తనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా నగర సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైట్ మా అమ్మాయి ఈవిడ వేసేది గుచ్చేటు బాగుంది కదండి. మరి ఇంత చక్కగా పాటలు ఆపేరే. మనందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అంతే కాబట్టి మన యానం, మెట్టకూరు, రామన్నకోడు ప్రజలందరూ ఈ గోగిదండ ఇన్నాళ్ళ పిల్లలు వేసేవారు. ఇప్పుడు ఈ పిల్లలు వేయట్లేదు. చదువులు ఇవన్నీ ఇబ్బంది ఎక్కువైపోయి ఎవరి మట్టికి వాళ్ళే పనులు చేసుకుని మానేశారు. అది కాబట్టి మన రామన్నకోడు ప్రజలందరూ, ఈ గ్రామస్తులు పెద్దలు ఈ దండ రాజమండ్రి నుంచి రాయరెడ్డి వీరబాబు గారు, భవానీ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకొచ్చినందుకు మేము 2 సంవత్సరాల మట్టి ఈ దండ గోగిమంటలో వేస్తున్నాం. అంతే కాబట్టి ఈ పెద్దలందరూ మమ్మల్ని ఆశీర్వదించండి కావాలి. పిల్లలు, పెద్దలు అందరూ ఆనందంగా ఉండేలాగా కొత్త అల్లుళ్ళు వచ్చి, కొత్త కోడళ్ళు వచ్చి అమ్మగారింటికి వెళ్ళి పిండి వంటలు వండుకుని సుఖ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం. వాళ్ళకి, పెద్దవాళ్ళకి, గ్రామ ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. కానీ మన పిల్లలు ఉండి కొద్ది ఏంటంటే బిజీ లైఫ్ అయిపోయిందండి. ఇప్పుడు స్కూల్కి వెళ్తాం, బ్యాగ్ తగిలించుకోవటం, మార్నింగ్ లేవటం, ట్యూషన్కి వెళ్తాం, బిజీ లైఫ్ అయిపోయింది. అది ఏంటంటే సంక్రాంతి అనగా మనం గోగుమంట వేసుకుని దాంట్లో గోగు పిడకలు వేసి అది చెప్పుకుంటారు, కథల కింద చెప్పుకుని ఆ తర్వాత ఆ టైప్ వచ్చేస్తుంది. బిజీ లైఫ్ అయిపోయింది. కనుక ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనం చూసి గోగు పిడకలో ఇలాగ వేస్తున్నారన్నమాట. 10 మంది అలా 20 మంది అలాగా ఇంతమంది పోగడి ఒకే సమక్షంలో అంటే ఒకే సభ కింద అందరూ కలిసికట్టుగా పాట పాడుకుని ఆనందంగా పాలు పొంగించుకున్నాం. అవి ప్రసాదాలన్నీ పంచిపెట్టుకున్నాం. అలాగే గోగు పిడకలో రాజమండ్రి నుంచి వీరబాబు గారు వాళ్ళ శ్రీమతి భవానీ గారు అక్కడి తయారు చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. అలాగే 2 సంవత్సరాలు జరుగుతుందండి. ఇప్పుడు ఇంకా ఉండి కొలది మనం మరింతగా చేసుకోవాలని చెప్పేసి ఈ గ్రామ ప్రజలు ప్లస్ వేరే వాళ్ళు కూడా మన సంప్రదాయం ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నామండి. జై శ్రీరామ్.